నియోజకవర్గంలోని ఎలకతుర్తి మండలం ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లకు స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడంపై అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు పనికి తగ్గ వేతనం 18,000 రూపాయల నుండి 26,000 జీతాలు గౌరవ వేతనంతో కూడిన ఇతర బెనిఫిట్ పై ప్రభుత్వం అందించాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరికి నిరసనగా సోమవారం రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం అంగన్వాడీ టీచర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా నాయకురాలు కొనుకొంట్ల రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీల హక్కుల కోసం పనికి తగ్గ వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్, రిటైర్ బెనిఫిట్, 2 లక్షల రూపాయల లాంటివి ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపన చేయడంపై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఉదయం పూట అరెస్ట్ చేయడంపై పోలీసుల వైఖరిపై మేము ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసుల అధికారులు నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంగన్వాడీ హక్కుల కోసం చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో హక్కులు సాధించే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా అంగన్వాడీలను చిన్న చూపు చూస్తే ప్రభుత్వాలు కూలిపోయాయి, పతనమయ్యాయని ఈ సందర్భంగా మీడియాతో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు రమాదేవితో పాటు మండల నాయకులు ఉమా విజయ, శోభారాణి, మనోహర, సరోజన, నిర్మల, శ్రీలత, సరిత, మేకల సరిత తదితరులు అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా పేరు రమాదేవి, జిల్లా అధ్యక్షురాలని. పోలీసులు నైటే అక్రమంగా అరెస్టులను చేసి ఎక్కడోళ్ళనక్కడ నిర్బంధంగా అరెస్టులను చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మాకు అనుకున్న విధంగా 26,000 ఇస్తామనేసి మేనిఫెస్టోలో పెట్టిన జీతాలు చెల్లిస్తామనేసి అని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఇవ్వడానికి సీఎం గారికి నోరు రావటం లేదు, చేతిలో సంతకం చేయడానికి చేతికి రావటం లేదు. కనీసం మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాడేమో అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మా బతుకులు మారతాయనేసి మేము ఎంతో ఆశతో చూసినాం. కానీ మాకు అడిగినా పడేస్తాడనేసి మేము అనుకోలేదు. కనీస వేతనం 26,000 ఇచ్చి మా బతుకులకు ఆశ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 2 లక్షలు, టీచర్లకి ఆయాకు 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు పింఛన్ ఇచ్చే అవకాశం ఇస్తాడేమో అనేసి మేము అనుకున్నాము. కానీ ఇంతవరకు సీఎం మేము అనుకున్న దానికంటే విరుద్ధంగా చేయటం జరిగింది. కనీసము టీఏడిఏ లేవు, సెంటర్లల్లో పిల్లలు ఆడుకోవడానికి కొన్ని వస్తువులు లేవు. అయినా కానీ మేము పిల్లలతోటి ఆటపాటలతోటి మేము ఉంటున్నా కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ అనేసి మాకు ఒకటి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ప్రీ ప్రైమరీ కూడా మాకు అంగన్వాడీ వాళ్ళకి అప్పచెప్పాలనేసి మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము పిల్లలతోటి గర్భవతిగా ఉన్నప్పుడు కాంచెల్లి పిల్లలు 6 సంవత్సరాలు అయ్యేదాకా వాళ్ళ పోషణ, వాళ్ళ భవిష్యత్తుకి దిద్దుతానం కనుక మాకు ఇయ్యమనేసి మేము ధర్నాలు చేస్తాము. వేరే టీచర్ ఆయాలను పెట్టి వాళ్ళు ప్రీ ప్రైమరీ అనేసి పెట్టడము జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇట్లాంటివి మానేసి ఇంతకుముందు ఉన్న టీచర్లు ఆయాలు 30 సంవత్సరాలు చేసి వృద్ధులైళ్ళు కనీసం వాళ్ళకు భవిష్యత్తుకు బతుకు తెరువుకి కనీసం పింఛనన్నా ఇస్తారేమో అనేసి చూస్తున్నాము. అయినా వాళ్ళకి ఇవ్వడం లేదు, ఎందుకంటే ఆసరా పింఛన్ లేదు. కనీసము ఈ రిటైర్మెంట్ సిఐటియు ఆధ్వర్యంలో ముఖ్యంగా పొద్దున ఉదయం 5 గంటలకే మమ్మల్ని పోలీసు వారు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మేము ఎల్గతుర్తి పిఎస్లో అటెండ్ అయ్యాము. ఈరోజు మేము ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ఈ బడ్జెట్ సమావేశంలో మా బాధలు సార్థక బాధకాలు ప్రభుత్వం గారి దృష్టికి తీసుకొస్తామంటే మమ్మల్ని ప్రభుత్వం నిర్వీర్యంగా ఈ విధంగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇది ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ మహిళలపై ఇలాంటి నేరాలను ఆరోపించడం ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం మేము ఏదో కొండెత్తి కోరికలు కోరతలేము. ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి పనిని, మా పని విధానాన్ని, మా తీరును చూసే మేము వాళ్ళని కనీస వేతనం అడగడం. గత ప్రభుత్వం రాకముందు కూడా మేము చాలాసార్లు 24 రోజుల సమ్మె చేసినాము. అప్పుడు మా టెంట్ల కిందికి వచ్చి సీతక్క, మా మంత్రి, మేము శిశు సంక్షేమ శాఖ అంటే సీతక్క మా తరపున మాకు పోరాటం చేసి మమ్మల్ని ప్రభుత్వం రంగంలోకి వచ్చినాక మాకు న్యాయం చేస్తుందని మేము
అనుకున్నాము. కానీ ఆమె కూడా ఈరోజు సీఎం గారి ముందు ఏమీ మా గురించి స్పందించడం లేదు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఇలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చి చూస్తే ఇంతవరకు కూడా ఒక టీఏడిఏ కానీ ఒక బెనిఫిట్ కానీ ఒక జీతంలో 1000, 2000, 5000 పెంచిన దాఖలు కనబడడం లేదు. కానీ ఇది అన్యాయమని నేను మన సీఎం గారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ గారు కూడా మేమేమన్నా ప్రీ ప్రైమరీ స్కూల్ మాకు చెప్పడానికి రాదా సార్? మేము కూడా చిన్నపిల్లలను మేము ఎడ్యుకేటెడ్ ఉన్నాం, మేము పీజీ వరకు చదువుకొని ఉన్నాం. మాకు ఏమన్నా ఉన్నతమైన ఉద్యోగాలు ఏమన్నా ఇస్తుండ్రా, లేదా అదే 10వ తరగతులతోటి సేమ్ గ్రేడింగ్లో ఉంచుతుండ్రు? మమ్మల్ని పై స్థాయికి ఏమన్నా ప్రమోట్ చేస్తుండ్రా ప్రభుత్వాలు? ఏం చేయకుండా మధ్యలో పిఎం శ్రీ అని ఒక స్కీమ్ను తీసుకొచ్చి ప్రధానమంత్రి పెట్టడం, ఒకటేమో స్టేట్ గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ స్కూల్ అని పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం సార్? మేము ఈరోజు అసెంబ్లీ ముందు వచ్చి అదే మేము అడగాలనుకుంటున్నాం. ఎందుకు మాకు చేత కాదా? మేము పిల్లలను చదివించి వాళ్ళ అభివృద్ధి అది తెలుసుకుందాం. చలో అసెంబ్లీ అని మేము ఈరోజు ధర్నా పెట్టుకుంటే మమ్మల్ని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పిఎస్లల్లో నిర్బంధించడం, ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వానికి సమంజసమని మేము మరొకసారి అడుగుచున్నాం. సార్ మీరు అనుకున్నట్టుగా మేము అంత అది కాదు, మాకు కూడా ఉంది ఆ శక్తి. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ విద్యా విధానము, వాళ్ళ అభివృద్ధి, ఆరోగ్యము, పోషణ విద్య గురించి కూడా మేము కూడా చేయగలుగుతాము. మాకు కూడా అదే శాలరీ మాకు చేసి మమ్మల్ని ప్రమోట్ చేసి ఎక్కువ జీతానికి 26,000 కనీస వేతనం మీరు మేనిఫెస్టోలో పెట్టిందే సార్. కనీసం 18,000 కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఇంతకుముందు రిటైర్డ్ అయినటువంటి ఆయాలు, టీచర్లు భిక్షాటన చేస్తూ మరణించడం కూడా జరుగుతుంది. మేము 24 రోజుల సమ్మెలో మేము పాల్గొని చేస్తే మాకు మట్టి ఖర్చులు 20,000 ఇస్తామని అప్పుడు సీఎం గారు ఉన్నటువంటి చంద్రశేఖర్ సార్ గారు మాకు మట్టి ఖర్చులు ఇచ్చారు. సరే ఓకే సార్, మరి మీరు వచ్చిన కానుండి మాకు ఒక్కసారైనా కూడా జీతం కొంచెం ఎంతో కోరంత గొంతంత కొండెక్కి అంత ఆశలతో మేమేం లేము. మేము కూడా